హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇదేనండి నేను ఫస్ట్ టైం నేను వెళ్ళేసి చికెన్ షాప్కి వెళ్ళి చికెన్ తెచ్చుకోవడం. నేను మా పాప అందరం కలుసుకొని తినేవాళ్ళం. ఈసారి ఫస్ట్ టైం అంటే నేను ఒక్కదాన్ని తింటున్నాను. ఎందుకు లాలీపాపలు తినాలనిపించింది. ఇలాను కోడి రెక్కలని 2 కట్ చేయించుకొని తీసుకొని వచ్చాను. కానీ ఇంటికి వచ్చాక పకోడీ తిన్నా వేడివేడిగా అనిపించింది. చికెన్ని శుభ్రంగా క్లీన్ చేసుకుని ఘాట్లు పెట్టుకుని పక్కన పెట్టుకున్నాను. మసాలా రెడీ చేసుకుంటున్నాను అనమాట. పకోడీ కోసము శనగపిండి, కారము, ఉప్పు, గరం మసాలా పౌడరు, కాన్ఫ్లోరు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కొంచెం ఆయిల్ వేసుకొని బాగా కొంచెం వాటర్ వేసుకొని పేస్ట్లా కలుపుకునేసి ముక్కలు కంది పట్టించేసి ఫ్రిడ్జ్లో పెట్టేశానండి. ఒక 2 నిమిషాలు బాగా పట్టిపోతున్నాను ముక్కలకి. ఆయిల్ పోసేసుకున్నాను బాండిట్లో. బాగా హీట్ ఎక్కిందనమాట. హీట్ ఎక్కిన తర్వాత ముక్కలన్నీ వేసుకొని కాల్చేసేసుకొని చూడండి క్రిస్పీగా అయిపోయినాయి కదా. ఇప్పుడు తీసేసుకునేసి ప్లేట్లోకి తీసుకొని కొత్తిమీర చల్లుకొని 2 ఉల్లిపాయ ముక్కలు పెట్టుకొని నంచుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది. తక్కువ మసాలాలతో ఎక్కువ టేస్ట్, చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేస్తే ఒకసారి ట్రై చేయండి, ఓకేనా? ఈరోజు మాల్రెడ్డి గారు పుట్టినరోజు. నాన్న నీ దగ్గరికి నేను రాలేకపోయాను, చాలా మిస్ అవుతున్నాను నాన్న, చాలా బాధపడుతున్నాను రాత్రి నుంచి. ఎందుకనంటే నువ్వు ఇంటి దగ్గర లేవు కదా, బయట ఉన్నావు కదా, అందువల్ల నిన్ను కలవలేకపోయాను. చాలా చాలా బాధపడుతున్నాను నాన్న. ఎప్పుడు నేను నీ దగ్గరే ఉండేదాన్ని కదా ప్రతి సంవత్సరం. ఈ సంవత్సరం నీ దగ్గర లేకపోయినందుకు చాలా బాధపడుతున్నాను నాన్న. అంతేనండి ఈ రోజుకి వీడియోని ఇస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా? బాయ్.